ఎన్డీడీబీ నివేదికలో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయన్నారు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి నేతల సమావేశంలో మాట్లాడిన మంత్రి పయ్యావుల నెయ్యి కల్తీ జరిగింది అనుమానిస్తున్నట్లు ఎన్డీడీబీ నివేదిక తేల్చిందన్నారు. సోయాబీన్, సన్ఫ్లవర్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్ కలిసినట్లు చెప్పిందన్నారు. వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతువు కొవ్వు కలిసినట్టు తేలిందన్నారు. నెయ్యిలా మార్చేందుకు రకరకాల కెమికల్స్ కలిపారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO, సస్పెక్టెడ్ అడల్టరెంట్స్, ఇవన్నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒక 5 అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియల్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మైజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ రెండవది. మూడోది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. నాలుగవది లార్డ్, అదర్ది టోటల్ అని పెట్టారు. సో అంటే ఎన్డీడీబీ కాఫ్ ఏదైతే భారతదేశంలో డైరీ డెవలప్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉందో, పరీక్ష చేయడానికి అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 శాంపిల్స్లో ఈ 4 వెజిటబుల్ ఆయిల్స్తో పాటు జంతు కొవ్వులు కూడా ఉన్నాయి అనేటువంటి నివేదికని బహిర్గతపరచడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావడం, వారి మనసులో ఉండడం, NDA శాసనసభ్యుల సమావేశం జరుగుతున్నప్పుడు ఒక ఆవేదనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని శాసనసభ్యులు ముందు పెట్టారు. గతంలో ఈ రకంగా జరిగింది, మనం ప్రక్షాళన చేస్తున్నామంటాం. ఆ తర్వాత పెద్ద చర్చనీయాంశం కావడం, ఆయనకు ఒక భక్తుడిగా ముఖ్యమంత్రిగా, భక్తుడిగాను బాధ్యత, ముఖ్యమంత్రిగాను ఆయన బాధ్యతది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యతని అదే ఆయన